హైదరాబాద్ మియాపూర్లోని దీప్తి శ్రీనగర్లో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్పందన కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న స్పందన తన ఇంట్లో హత్యకు గురైంది. ముఖంపై, శరీర భాగాలపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. బాల్యమిత్రుడే ఆమె పాలిట కాల యముడయ్యాడని పోలీసులు నిర్ధారించారు. తన ప్రేమ పెళ్లి అంగీకరించలేదన్న అక్కసుతో ఈ దారుణానికి ఒడిగడ్డాడు మందల మనోజ్ కుమార్ అలియాస్ బాలు. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దీప్తి శ్రీనగర్కు చెందిన స్పందన, వినయ్ కుమార్ గచ్చిబౌలి సుదర్శన్ నగర్ MOU కాలనీకి చెందిన మనోజ్ కుమార్ ఇంటర్ నుంచి మంచి ఫ్రెండ్స్. ఆ సమయంలోనే మనోజ్ స్పందనను ప్రేమించాడు. ఆ విషయాన్ని ప్రియురాలికి చెప్పాడు. కానీ అతడి ప్రేమను ఆమె కాదంది. మనం ఎప్పటిలా ఫ్రెండ్స్లా కొనసాగుదాము అని చెప్పింది. కానీ ఆమెపై మరింత ప్రేమ పెంచుకున్నాడు మనోజ్. ఈ క్రమంలో వినయ్ కుమార్ ప్రేమలో పడింది స్పందన. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద తాను నిలబడింది. తమ ప్రేమను ఇంట్లో చెప్పింది. 2022లో పెద్దల అంగీకారంతో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అన్నాళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు వాళ్ళకి. పెళ్ళైన తర్వాత ఒకరంటే ఒకరికి పడలేదు. ఇద్దరి మధ్య నిత్యం గొడవలు రావడంతో విడివిడిగా జీవిస్తూ వచ్చారు. విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. తన తల్లి సోదరుడితో కలిసి దీప్తి శ్రీనగర్లో CBR ఎస్టేట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ మనోజ్ కుమార్. భర్తతో ఆమె దూరంగా ఉంటుందని తెలుసుకున్నాడు. మళ్ళీ తన ప్రేమ చిగురించిందని ఆశపడ్డాడు. స్పందనతో తరచుగా మాట్లాడడం, ప్రపోజల్స్ పెట్టడం చేశాడు. అంతేకాకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో కొలీగ్స్, స్నేహితులతో స్పందన సన్నిహితంగా మెలగడాన్ని ఓర్వలేకపోయాడు. ఆమెపై పీకల్లోతు కోపాన్ని పెంచుకున్నాడు. చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 30న స్పందన ఇంటికి వెళ్ళాడు. మరోసారి ప్రపోజల్ పెట్టగా ఆమె నిరాకరించింది. దీంతో గ్రానైట్ రాయితో తలపై కొట్టాడు. స్క్రూ డ్రైవర్తో ఆమె మొహంపై పొడిచాడు. అనంతరం మెయిన్ డోర్ లాక్ చేసి పారిపోయాడు. టీచర్గా వర్క్ చేస్తున్న స్పందన తల్లి సాయంత్రం ఇంటికి రాగా తాళం వేసి ఉండడాన్ని చూసి కూతురికి కాల్ చేసింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తాళం పగలగొట్టి వెళ్ళి చూడగా రక్తపు మడుగుల్లో కూతురు కనిపించడంతో ఆమె షాక్కు గురైంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తొలుత ఆమె భర్త హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు స్పందన తరఫు బంధువులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా CCTVల్లో అడ్డంగా దొరికిపోయాడు మనోజ్ కుమార్. ఇంటర్ ప్రేమ ఇంత దారుణానికి కారణమైన పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.